చారిత్రాత్మక మహానాడుకి నమస్కారం. విధ్వంసం నుంచి పునర్నిర్మాణం. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజావేదిక దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ల వద్ద నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కీలకమైన అమరావతి రాజధాని దాకా అన్నీ విధ్వంసాలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అప్పులు 10 లక్షల కోట్లు, బకాయిలు 2,29,000 కోట్లు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ఒక ప్రజా వ్యతిరేక పరిపాలన, ఒక ప్రజా కంటక పరిపాలన. అయితే ఇదేదో నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడటంలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 16 నెలల ముందు, అక్షరాల 16 నెలల ముందు ఇది ఒక ప్రజా కంటక ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని నిలదీసి ఉద్యమించి ఈదుల్లోకి వచ్చి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా తమ్ముడు కానీ, ఆఖరికి నా భార్య, నా కుమార్తెలు కానీ, నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు ఆ యొక్క దుర్మార్గపు దమన నీతితో కేసులు పెట్టించుకున్నాం, వేధించుకున్నాం. అయినా కూడా ఎక్కడ తగ్గల. సోషల్ మీడియా వేధింపులకి, టెలిఫోన్ కాల్ బెదిరింపులకి, పోలీస్ కేసులకి ఎక్కడా కూడా తగ్గల. నా ఉద్దేశం ఒకటే, భయపడతా బతికితే 2 ఏళ్ళు ఎక్కువ బతకం. తెగించి మనకు నచ్చినట్టు బతికితే 2 ఏళ్ళు తక్కువ బతకం. దాన్ని నమ్మాం. అందుకే ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ఆనాడే చెప్పా ప్రజాకంటక పరిపాలన అని చెప్పని. మరి ఈనాడు ఏదైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని రకాల కూడా ముందుకు వెళుతూ ఉంది. అన్ని రకాల కూడా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమే కాదు, అన్ని రకాల కూడా ముందుంటున్నది నా విశ్వాసం. అందుకే ఈ యొక్క తీర్మానాన్ని పూర్తి స్థాయిలో బలపరుస్తూ ఈ యొక్క మహానాడు సందర్భంగా నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకు అభినందిస్తున్నామంటే స్త్రీని ఆదిశక్తిగా, పరాశక్తిగా, గౌరీ మాతగా ఏదైతే ఆరాధించే దేశంలో, భారత మాతగా సంబోధించే దేశంలో ఆ స్త్రీ శక్తిని ప్రోత్సహించాలా. స్త్రీ శక్తి కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు, ఆ స్త్రీ శక్తిని ప్రోత్సహించాలని ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి ఒక అజెండా డిక్టేట్ చేశాడు నారా లోకేష్ గారు. అదే 33% మహిళా రిజర్వేషన్. ఈనాడు ఈ దేశంలో అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో ప్రతి రాజకీయ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితి 33% మహిళలకి రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే. దానికి కారణం మన ఆరాధ్య నాయకుడు నారా లోకేష్ గారి నిర్ణయం. దాన్ని ఆమోదించినటువంటి చంద్రబాబు నాయుడు గారి పెద్దరికం. ఈ రెండు కలగలిపి ముందుకు సాగుతూ ఉన్నాం సోదరులారా. మరి ఈనాడు మీకు అందరికీ నేను మనవి చేసేది ఒకటే, ఏదైతే యువతరం ఆకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉన్నాయి. యువతరం ఆకాంక్షలు రాబోయే రోజుల్లో యువతరం భారతదేశ రాష్ట్ర రాజకీయాల్ని దిశ నిర్దేశించబోతుంది. రాబోయే రోజుల్లో మహిళలు రాజకీయాల్ని శాసించబోతున్నారు. మరి ఏదైతే యువతకి, జంజీ యువతకి ఒకటే కోరుకుంటుంది, మాకయ్యే నాయకుడు, హత్యా రాజకీయాల చరిత్ర ఉండే నాయకులు మాకొద్దు, అవినీతి పరులైన నాయకులు మాకొద్దు. మాకు కావాల్సింది విజనరీ లీడర్, మాకు కావాల్సింది మా ఆకాంక్షలకి తగ్గ నాయకుడు, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు, మా గురించి ఆలోచించే నాయకుడు. దానిని జంజీ యువత నారా లోకేష్ గారిలో చూసుకుంటూ ఉంది. ఎందుకని చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని నారా లోకేష్ గారు ఏదైతే పట్టుదలతో ముందుకు తీసుకుని పోతున్నారో, ఆ జంజీ యువతలో ఆకాంక్షలు తెలిసిన వ్యక్తిగా, ఇటీవల కాలంలో ఆ జంజీ యువతతో అనేక మందితో వ్యక్తిగతంగా మాట్లాడిన వ్యక్తిగా నాకు ఇష్టం. రాజకీయాలు నా జీవితం, రాజకీయాలు నా శ్వాస, రాజకీయాలు నా ఊపిరి, వేరేది నాకు అలవాటు ఉండదు. ఆ యొక్క యువతతో చర్చించి మీకు చెప్తూ ఉన్నా, మనం అందరం కూడా ఆ జంజీ యువత, ఆ మహిళలకి దగ్గరగా సాగుదాం. ఖచ్చితంగా ఆ యువత ఆకాంక్షల్ని తెలుసుకుని సాగుతాం. ఒక అద్భుతమైనటువంటి
భవిష్యత్ నేత, యువ నేత నారా లోకేష్ గారు వాళ్ళందరిలో ఒక నమ్మకాన్ని సంపాదించారని తెలియజేసుకుంటూ నా మాటలు ముగించే ముందు చిట్ట చివరగా దయచేసి బెల్లగొట్టగుద్ది కేశవన్న 1.5 నిమిషం అంతే. ఈనాడు ఈ మహానాడు వేదిక సాక్షిగా రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులందరికీ పిలుపునిస్తూ ఉన్నా. నా మాటలు కొంతమందిని బాధ పెట్టొచ్చు, దాన్ని నేనేం చేయలేను. నా మనసులో ఏముంటే అదే మాట్లాడతా. నా కుట్రలు తెలియవు, కుతంత్రాలు తెలియవు. తెలిసిందల్లా నేను నమ్ముకున్నటువంటి నాయకుడు బాగుండాలా, నా పరిధిలో నాయకుడు నష్టం జరగకూడదని. మీ శాసనసభ్యులు చెప్పేది ఏంటంటే మనం అందరం ఎమ్మెల్యేలు అయ్యామంటే దానికి కారణం 2. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మనకు బీఫారం ఇస్తే నియోజకవర్గంలో పార్టీ జెండా మోసే కార్యకర్తలు మనల్ని భుజాల మీద పెట్టుకుని మోస్తే ప్రజలు బాబు గారి నాయకత్వం కావాలని కోరుకుంటే మన ఎమ్మెల్యేలు అయ్యాం. మనం కూడా కష్టపడ్డాం, లేదని నేను చెప్పటంలే. కానీ ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన మనం దైవం సంబూతులం కాదు. ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అవకాశం ఇచ్చారు. జీవితకాలం మన ఎమ్మెల్యేలుగా ఉండాలా అన్న తపన ఉండాలా. ఆ తపన ఉండాలంటే నేను చెప్పేది ఒకటే, పార్టీ సుప్రీం, మన అధినేత మాట వేదవాక్కు, యువనేత మాట వేదవాక్కు, ప్రజలకే జవాబుదారీగా ఉండాలా. అన్నిటికీ మించి ఆ కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల్లా చూడాలా. మన కోసం కష్టం చేసిన కార్యకర్తలు, జెండా మోసిన కార్యకర్తలు, వీధిలో దిగిన కార్యకర్తలు మనలో చాలామందివి. నేను ఎలక్షన్లో 16 నెలల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చా. చాలామంది నెల రోజుల ముందు వచ్చారు, ఇంకొంతమంది ఎలక్షన్లు అయిన తర్వాత వచ్చారు. కానీ మనకు బాబు గారు టికెట్ ఇస్తే ఆ యొక్క క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు మనల్ని గుండెల్లో పెట్టుకుని భుజాలు ఎక్కించుకుని గెలిపించారు. మరి రుణం తీసుకోవాల్సిన అవసరం లేదా? అవకాశం మనకు వచ్చింది, రాబోతుంది. స్థానిక ఎన్నికలు, కార్యకర్తల్ని నాయకుల్ని చేసే ఎన్నికలు. నేను చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా మనసులో మాట చెప్తున్నా. అన్నా, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు అడిగి చాలామంది వస్తారు. కానీ స్థానిక ఎన్నికల్లో మనం కాస్త కష్టపడితే 100కు 100 గెలిచే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎవరైతే మోస్తున్నారో, కష్టం ఎవరైతే చేస్తున్నారో, కేసులు ఎవరైతే పెట్టించుకున్నారో, పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అని తెలియకున్నా కూడా తెగించి పోరాడారో, స్థానిక ఎన్నికల్లో మీరు సర్వేలు చేసి వారికే టిక్కెట్లు ఇవ్వండి. ఒక ఎమ్మెల్యేగా కోరుతూ ఉన్నా, మీరు ఎవరికైతే కష్టం చేసే కార్యకర్తలకు ఇస్తారో వారిని మా భుజాల మీద పెట్టుకుని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ నుంచి నేనే ప్రారంభిస్తూ ఉన్నా. నెల్లూరు రూరల్లో నా జోక్యం ఎక్కడా ఉండదు. పార్టీ నిర్ణయించండి, పార్టీ కోసం కష్టం చేసేవాళ్ళని పెట్టండి. అధికారం వచ్చిందో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళు, ఎంపీలుగా చేసేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారనా. కొంతమంది మీతో గట్టిగా ఉంటారు. కానీ ఆ కింద కూర్చున్న, ఆ జెండా మోసిన కార్యకర్తలు ఈరోజు మీరు వర్చువల్ మహానాడు పెడితే ఆ యొక్క ప్రాంతాల్లో ఒక పండుగ వాతావరణంలో సాగుతూ ఉంటే అక్కడ కూర్చుని ఏదైతే మీరు చెప్పే మాటలకి, నిన్న లోకేష్ గారు ఉపన్యాసంకి హోరెత్తారు, బాబు గారు మాట చెప్పారు, దానికి హోరెత్తారు. కాబట్టి ఆ కార్యకర్తలే పార్టీ సొంతం. నాలాంటి శాసనసభ్యులో లేకుంటే ఎంపీలో మేము సొంతం కాదన్నా. ఖచ్చితంగా కార్యకర్తలే సొంతం. కష్టం చేసిన కార్యకర్తల్ని అభ్యర్థులుగా పెట్టి ఎమ్మెల్యేలకు చెప్పండి, మేము పెట్టాం అభ్యర్థుల్ని, వీళ్ళని గెలిపించి తీరాలని చెప్పండి. అప్పుడు నిజమైనటువంటి కార్యకర్తలకి న్యాయం జరుగుతుందని కోరుకుంటూ, భవిష్యత్తులో నారా లోకేష్ గారు ఇంకా ఉన్నత స్థితికి రావాలని, నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా ప్రజలకి ఆరోగ్యాలతో సేవలు అందించాలని, వారి నేతృత్వంలో అద్భుతంగా మహోద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతుందని మనసా వాచా నమ్ముతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ బెల్లు కొట్టనటువంటి కేశవన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో అవసరమైనటువంటి ప్రసంగం చేసినటువంటి మిత్రులు శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సమావేశం పూర్తిగా వచ్చేటువంటి తరుణం వచ్చింది. రాజకీయ తీర్మానం అనంతరం అధినేత గారి
ముగింపు సందేశం ఉంటుంది. దానికన్నా ముందుగా ఇవాళ ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పార్టిసిపేట్ చేసినటువంటిది 14,54,952 మంది కార్యకర్తలు మనకి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో ఎట్లా నింపుకున్నారు స్క్రీన్స్లో అనేటువంటిది మీరు చూడొచ్చు. వాటిలో బెస్ట్ పార్టిసిపేటెడ్ మా క్లస్టర్స్ ఏవి అనేటువంటి చదవమని పార్టీ అధ్యక్షుల వారు ఆదేశించారు. కందుకూరు క్లస్టర్ నంబర్ 6 ఈజ్ నంబర్ 1. తర్వాత ఉంగుటూరు క్లస్టర్ నంబర్ 5 ఈజ్ నంబర్ 2. నెల్లూరు రూరల్ శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు చెప్పారో దాంట్లో క్లస్టర్ 2 ఈజ్ నంబర్ 3 ఇన్ ది స్టేట్.